హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మికి నిజం చెప్పేసిన వెన్నెల పిల్లల్ని తీసుకువచ్చి ధర నిజ స్వరూపాన్ని విష్ణు ముందు బయటపెట్టిన వరలక్ష్మి నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలు అయితే విష్ణు మాట్లాడినట్టు ఫోన్లో అయితే ఫోన్ చేయడంతో వరలక్ష్మికి అప్పుడే వరలక్ష్మి విష్ణు ఏమైపోతాడని భయంతో పెళ్లి ఆపడానికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ధర అయితే వరలక్ష్మితో అంటూ ఉంటుంది, అసలు నువ్వు ఆడదానివేనా? నీకన్నా రోడ్డు మీద లారీలు ఆపే ఆడవాళ్లే నయ్యం అంటూ నీచంగా మాట్లాడుతుంది వరలక్ష్మి గురించి. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ధర చెంప పగలగొట్టబోతుంది. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడావంటే నీ చెంప పగిలిపోతుంది అని అంటూ ధరకి వరలక్ష్మి వార్నింగ్ ఇచ్చి విష్ణు ఫోన్ చేశాడని కాల్ డేటా కూడా విష్ణు ఫోన్లో చూపిస్తుంది. అది నిజమేనని తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అయినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, నేను ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నానని నీకెందుకు చెప్తాను? దయచేసి నా జీవితంలోకి ఇంకెప్పుడూ కూడా రాకు. నేను ధరాని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వరలక్ష్మిని విష్ణు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఇక వరలక్ష్మి ఏడుస్తూ ఇక బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలిద్దరూ అది చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక వెన్నెల వైష్ణవిగా అయిపోతుంది. ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఇక వైష్ణవి అయితే విష్ణు పెళ్ళైపోతుందని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక నేను అమ్మని కలవలేను, నువ్వు నాన్నని కలవలేవు, మనిద్దరికీ అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎవరు ఆపుతారో? అమ్మని లోపలికి కూడా రానివ్వడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది వైష్ణవి వెన్నెల దగ్గర. అప్పుడు ఇక వెన్నెల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న వరలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా? నా ఫ్రెండు ఎవరో కాదో విష్ణు అంకుల్ కూతురే. తను చాలా ఏడుస్తుంది. ఎందుకంటే తను అనాథ కాదమ్మా, విష్ణు గారికి వాళ్ళ భార్యకి పుట్టిన బిడ్డే. కానీ ఆ ధరకి విష్ణు అంకుల్కి పెళ్లి చేయడానికి వాళ్ళు అనాథ అని చెప్తున్నారు అంతే. పాపం ఆ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే, నా ఫ్రెండ్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారట అని వెన్నెల అయితే వరలక్ష్మికి అనుమానం వచ్చేలా చెప్తూ ఉంటుంది. వరలక్ష్మి వైష్ణవిని కలవాలని వెన్నెల అయితే ఇలా ప్లాన్ చేస్తుంది. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే విష్ణు కూతుర్ని కలిస్తే తప్పకుండా విషయాలన్నీ బయటికి వస్తాయి, నిజం తెలుసుకోవచ్చు అని వరలక్ష్మి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. వరలక్ష్మి అయితే అప్పుడే ఇక నా ఫ్రెండు అక్కడ ఉన్న గదిలో కూర్చొని ఏడుస్తుంది, నేను తీసుకువెళ్తాను రామ్మా అని అంటూ వెన్నెల చెయ్యి పట్టుకొని వైష్ణవి దగ్గరికి వరలక్ష్మిని తీసుకువెళ్తుంది. అప్పుడే ఇక అటువైపుకు తిరిగి ఉండి ఏడుస్తున్న వైష్ణవిని చూసి, అమ్మ వైష్ణవి నువ్వు బాధపడుకో, మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదేమో అలా చెప్తున్నారు, ఏడవద్దమ్మా అంటూ ఇక వరలక్ష్మి వెళ్ళి వైష్ణవికి ఎదురుగా నిలబడుతుంది. ఒక్కసారి వైష్ణవిని చూసి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. వెన్నెల అని అంటూ ఒక పక్క వెన్నెలని మరొక పక్క వైష్ణవిని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మీరిద్దరూ ఒకేలా ఉన్నారేంటి అని అంటూ వరలక్ష్మి స్టన్ అయిపోతూ ఉంటే, ఇప్పటికీ కూడా నీకు అర్థం కాలేదా అమ్మా? నేను కూడా నీ కూతుర్నే, మేమిద్దరం కవల పిల్లలం అని అంటూ షాక్ ఇస్తారు పిల్లలిద్దరూ వరలక్ష్మికి. అది విని వరలక్ష్మి షాక్ అయిపోతూ పిల్లల్ని అడుగుతూ ఉంటుంది, అసలేంటిదంతా అని అంటూ ఉంటే, ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని మీకు వీళ్ళు ఇలా అవుతారు అలా అవుతారు అంటూ పరిచయం చేస్తారు, ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చేస్తారు. కానీ మేము మీ కూతుళ్ళమేనని మీకు అమ్మ నాన్నకి మేము పరిచయం చేసుకునే దుస్థితి మాకు వచ్చింది. దానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉన్న పంతాలే అని అంటూ పిల్లలిద్దరూ బాధపడుతూ ఉంటారు. మీరు చేసిన తప్పులకి మేమిద్దరం శిక్ష అనుభవిస్తున్నాము. ఇప్పుడు ధర అంటే ఇదంతా చేసింది. తన కడుపులో తమ్ముడు ఉన్నాడు, మీ నాన్నకి పుట్టబోయే బిడ్డ అని నానమ్మ నాతో చెప్పి ఈ పెళ్ళికి నన్ను ఒప్పించింది. కానీ ధర అంటే అంతా కూడా నాటకం ఆడుతుంది అని అంటూ నిజాన్ని బయట పెడతారు పిల్లలిద్దరూ కూడా. పిల్లల బాధని చూసిన వరలక్ష్మి అయితే ఇక పరిగెత్తుకుంటూ విష్ణు ధర పెళ్ళి ఆపాలని పెళ్లి మండపానికి వస్తుంది.
అప్పుడే మళ్ళీ వరలక్ష్మి తిరిగి రావడం చూసి విష్ణు అయితే మళ్ళీ ఎందుకు వచ్చావో, నిన్ను రావద్దని నేను ఇష్టపూర్వకంగానే ధరాని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు వరలక్ష్మిని. విష్ణు అయితే అప్పుడే వరలక్ష్మి, నా కూతురు కోసం వచ్చాను. పురిట్లోనే నాకు స్పృహ లేకున్నా ఉన్నప్పుడు నా కూతుర్ని తీసుకువచ్చి తల్లి బిడ్డల్ని వేరు చేసి పాపాన్ని మూట కట్టుకున్నారు అని అంటూ ఇక విష్ణుకైతే షాక్ ఇస్తుంది వరలక్ష్మి. అప్పుడే ఇక అందరూ కూడా వరలక్ష్మికి నిజం తెలిసిపోయిందని స్టన్ అయిపోతూ ఉంటారు. తరువాత ఇక వరలక్ష్మి అయితే, కానీ మీకు తెలియని మరొక నిజం ఉంది. మనకి పుట్టింది కవల పిల్లలు. మరొక పాపని అనాథగా బతకాలని, నా కూతురు అనాథాశ్రమంలో ఉండాలని ఈ ధర కిడ్నాప్ చేసి చనిపోయిన పాపను పెట్టి నా మరో కూతుర్ని అనాథాశ్రమంలో చేర్చి దాన్ని కొన్ని సంవత్సరాలు బానిసగా బతికేలా చేసింది అని అంటూ మొత్తం నిజాన్ని బయట పెడుతుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, పెళ్ళి ఆపడానికి లేదని మరొక కొత్త నాటకం వేసుకుని వచ్చావా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే, పిల్లల్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు అని వరలక్ష్మి వెన్నెల, వైష్ణవి అని పిలుస్తుంది. అప్పుడే పిల్లలిద్దరూ చెయ్యి పట్టుకొని వస్తూ ఉంటారు. పిల్లలిద్దరిని చూసిన విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక వెన్నెల, వైష్ణవి ఇద్దరూ దగ్గరికి వెళ్ళి అప్పుడు విష్ణుతో అంటూ ఉంటారు, ఈ ధర అంటే కావాలని కుట్ర చేసి మోసం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది, దానికి తాతయ్య రాజశేఖరే సాక్ష్యం అని అంటూ ఉంటున్నారు పిల్లలు. అయితే ఇక ఆ మాట విని రాజశేఖర్ వంక కోపంగా చూస్తాడు విష్ణు. ఇన్ని రోజులు మీరు నాకు తండ్రి స్థానంలో ఉన్నారు, ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని తండ్రి కింద చూడలేదు. ఇప్పుడు గనక నిజం చెప్పకపోతే మీ మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది. ధర చేసిన కుట్రేంటి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్ని. అప్పుడే రాజశేఖర్ అయితే విష్ణు మాటలకి నిజాన్ని చెప్పేస్తాడు. ఇక వేదవతి వంక కోపంగా చూస్తాడు విష్ణు. చూసి అంటూ ఉంటాడు, ఏంటి, ఈ ధర చేసిన కుట్రలో నువ్వు కూడా పాలు పంచుకున్నావా? నాతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చిన వరలక్ష్మి మీద నాకు లేనిపోని చాడీలు చెప్పి మా ఇద్దరిని ఆ మాయ మాటలను ధర మాటలు విని మోసం చేశావా అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అది కాదురా అని వేదవతి అంటూ ఉంటుంది. నువ్వు చేసిన పాపానికే కదమ్మా ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నావో. ఏ పాపం చేశానో నాకు ఇలా అయ్యింది అన్నావో, ఇంకే పాపం చెయ్యాలి నువ్వు? మా ఇద్దరిని విడదీశావు. వరలక్ష్మి రోజు ఎంతో ఏడ్చింది, ఆ ఏడుపై నీకు తగిలుంటుంది అని అంటూ విష్ణు అయితే వేదవతికి షాక్ ఇస్తాడు. చాలా బాగుంది, ఫ్యామిలీ ఒకటైపోయారు, మరి నా కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి అని అంటూ ఉంటుంది ధర. అయితే అప్పుడే రాజశేఖర్ కోపంతో, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి విష్ణు కాదు నా కొడుకు చిన్న అంటూ రాజశేఖర్ ధరాకి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే